హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్ ఆస్ట్రాలజీ. మనము వికారి నామ సంవత్సర ఫలితాలు చూస్తున్నాం. ఇక ఆఖరి రాశికి వచ్చేసాము, మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? సో మనకి ఎప్పుడైనా సరే సంవత్సర ఫలితాలను మనం శని, రాహు, కేతు, గురువు ఈ సంచారాలు, ఈ 4 గ్రహాల సంచారాన్ని బట్టి సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది చూస్తున్నాం. సో మీనరాశి వాళ్ళకి చూసినట్టయితే రాహువు 4వ భావంలోనూ, కేతువు దశమ స్థానంలోనూ, అలానే శనితో కలిసి దశమంలో ఉండడం. ఇక భాగ్యస్థానంలో ప్రస్తుత గురు సంచారం జరుగుతోంది. ద్వితీయార్థంలో దశమంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఇది వీళ్ళ మేజర్గా మీనరాశి వాళ్ళకి ఈ ప్రభావం అనేది, ఈ గ్రహాల ప్రభావము వాళ్ళ వృత్తి ఉద్యోగాల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దశమ భావంలోకి మనకి నవంబర్ నుంచి 3వ గ్రహం కూడా, గురువు కూడా చేరడంతో ఇక్కడ మొత్తం ప్రొఫెషనల్గా కొంత చేంజెస్ అనేవి జరగడానికి అవకాశం. అయితే ఎలా ఉండబోతోంది? అన్ని వృత్తుల వాళ్ళకి, ఏ ఫీల్డ్ అయినా అవనియండి మీరు, ఓన్లీ మెడికల్ ఫీల్డ్ తప్ప, ఒక్క వైద్య విద్య తప్ప మిగిలిన అన్ని ఫీల్డ్స్ వాళ్ళు కొంత కష్టపడడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అది మనకి ఏంటంటే సెకండ్ హాఫ్ అయిన తర్వాత పర్లేదు, నవంబర్ వరకు మటుకు కష్టపడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సేవ చేసేదే ఈ శని కేతుకు సంబంధమైన వృత్తి కాబట్టి వాళ్ళకి మటుకు బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. అలానే కొత్తగా హాస్పిటల్స్ పెట్టాలనుకుంటున్నా, లేదా జాబ్ చేంజ్ కోసం, అంటే డాక్టర్స్గా ఉండి ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్లో మారాలనుకుంటున్నా మీకు మటుకు చాలా అనుకూలంగా ఉంటుంది. మిగిలిన వృత్తుల్లో ఉన్న వాళ్ళకి మటుకు కొంత కష్టపడడం అనేది, అలానే మారాలా వద్దా, అసలు కొత్త ఆపర్చునిటీని తీసుకోవాలా వద్దా అనే సందిగ్ధత, అంటే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. అలానే చేస్తున్న పని వల్ల సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఏదో చేస్తున్నాం, కష్టపడుతున్నాం తప్పించి ఆ ఆనందం అనేది మిస్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కేతు ప్రభావం వల్ల సాటిస్ఫాక్షను చేస్తున్న పనిలో, అది బిజినెస్ అవనియండి, జాబ్ అవనియండి, ఏ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ అయినా సరే కొంత మిస్ అవుతుంది. అలానే తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే అన్నీ బాగుండి, జాబ్లో అన్నీ బాగున్నా వేరే ఆపర్చునిటీ బాగుంది కదా అని తీసుకోవడం, దాని కారణంగా కొంత కష్టపడ్డం. ఎందుకంటే శని కేతు కలిసినప్పుడు బిజినెస్లో లేదా వృత్తికి సంబంధమైన విషయాల్లో కొంత తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం కేతు ప్రభావం వల్ల. కేతు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు. కాబట్టి మీరు ఏదైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా, కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నా, ఏదైనా సరే కొంత మీ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్ సలహా తీసుకుంటే మంచిది. లేదా మీకు నచ్చిన వాళ్ళ సలహా, మీ కుటుంబంలో కానివ్వండి, అంటే కుటుంబ సభ్యులతో కొంత చర్చించి, ఓకే నేను ఇది చేద్దాం అనుకుంటాను, చెయ్యనా, లేదా పెద్దవాళ్ళ సలహా తీసుకుని పాటిస్తే మటుకు తప్పకుండా ఆశించిన శుభ ఫలితాలు ఉంటాయి. ఇక వీళ్ళకి గురు సంచారం వల్ల ద్వితీయార్థంలో, అంటే ఇప్పుడు భాగ్యస్థానంలో ఉన్న గురువు చదువుకోవడానికి మంచి అవకాశాలు, అంటే మీరు ఉన్నత విద్యల కోసం ప్రయత్నిస్తున్నట్టయితే ప్రథమార్థం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురువు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి చాలా అనుకూలం. అలానే ఈ సంవత్సరం స్టూడెంట్స్కి, అంటే హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, డిగ్రీ వరకు, అంటే ఏ స్టేజ్లో ఉన్నా, మీరు ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, స్కూలింగ్ అయినా, ఏ స్టేజ్లో ఉన్నా కూడా మంచి ఫలితాలు, ఆశించిన ఫలితాలు రావడానికి అవకాశం. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. మీరు ఏంటంటే మీ పేరు మంచి ప్రాచుర్యంలోకి వస్తుంది, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, లాభాలు కూడా బాగుంటాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. ఎందుకంటే రాహు చతుర్థ స్థానం, అందులో అది మంచి సైన్, ప్లేస్మెంట్ కూడా బాగుంది. కాబట్టి తప్పకుండా అందులో మీరు మాటల ద్వారా అనమాట, మీరు చెప్పేది, మీరు ఏదైతే అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారో దానికి కరెక్ట్ రెస్పాన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ లాయర్స్కి కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉండబోతోంది? ఫైనాన్షియల్ స్టేటస్ బాగానే ఉంటుంది. అంటే మనం ఎక్సలెంట్గా ఉంటుందని ఏం చెప్పలేము, కానీ నష్టపోయేది అయితే ఏమీ ఉండదు, నష్టపోవడానికి అవకాశాలు ఏమీ ఉండవు, బాగానే ఉంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మోడరేట్గా ఉంటుంది. అంటే అద్భుతమైన లాభాలు వస్తాయని చెప్పలేము, నష్టపోతారని చెప్పలేము. ప్రస్తుత ప్రథమార్థం వరకు అయితే కొంత బాగానే ఉంటుంది, పాజిటివ్గానే ఉంటుంది. కానీ సెకండ్
సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత మనీ రావడానికి అప్పుడు ఇంకా అవకాశాలు బాగుంటాయి. ఎందుకంటే గురువు ఎప్పుడైతే దశమస్థానంలోకి వచ్చేస్తారో ఆయన దృష్టి ధనస్థానం మీద ఉంటుంది కాబట్టి తప్పకుండా మనీ సేవింగ్స్ అనేవి అప్పటి నుంచి బాగుంటాయి. అలానే ఎవరైనా టీచింగ్ ప్రొఫెషన్లోకి వెళ్ళాలనుకుంటున్నా, లేదు మీరున్న ప్రొఫెషన్లోనే ప్రమోషన్స్ కోసం ప్రయత్నిస్తున్నాం, అలానే ప్లేస్ చేంజ్ ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టయితే మీకు ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే రాహు చతుర్థంలో ఉన్నప్పుడు ఉన్న స్థానం నుంచి మార్పు, స్థాన చలనానికి అవకాశం. రేపు గురువు కూడా దశమ స్థానంలోకి వచ్చినప్పుడు అప్పుడు కూడా కొంత మార్పు జరిగే అవకాశం ఉంటుంది. సో శని సంచారం వల్ల కూడా, శని సంచారం కానీ రాహు సంచారం కానీ ఇవన్నీ ఫారెన్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, మీనరాశి వాళ్ళు ఎవరైనా మీరు ఎంఎస్ కానీ లేదా ఇంకా మిగిలిన ఎడ్యుకేషన్ కోసం దూర ప్రాంతాలకి లేదా విదేశాలకి వెళ్ళాలనుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది టైం. సో మీకు వీసా రావడానికి దానికి బాగుంటుంది. అలానే ఎవరైనా సరే ఆన్ సైట్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం బయటకు వెళ్ళాలనుకున్నట్టయితే తప్పకుండా మీకు అవకాశం అనేది ఈ సంవత్సరం ఇస్తుంది. అయితే ఇట్లాంటి అవకాశాలు మనకి గోచారంలో ఉంటే సరిపోదు. మీకు ఈ దశ అంతర్దశ కూడా కొంత అనుకూలంగా ఉండాలి. దశ కాకపోయినా అంతర్దశ అయినా ఉండాలి, అంతర్దశ కాకపోతే దశ అయినా ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి ప్రామిస్ చేయకుండా మీకు ఫలితాన్ని, గోచార ఫలితం అనేది పూర్తి ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉండవు. ఇదేంటంటే మనం ఈ గ్రహ సంచారాన్ని బట్టి ఇలా ఉండబోతోంది అని చెప్పడమే. సో ఎప్పుడైతే మన చార్ట్ కూడా కొంత ప్రామిస్ చేస్తుందో ఇలాంటి విషయాలు జరగడానికి స్కోప్ అనేది పెరుగుతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ మీనరాశి వాళ్ళకి స్థాన చలనం ఉంటుంది, ఉండడానికి చాలా మటుకు అవకాశం. అలానే నూతన గృహ ప్రవేశాలు, కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకోవడం, అందులో ఇప్పుడు మీరు కొనుక్కునే హౌసెస్ మటుకు చాలా బాగుంటాయి, మంచి బ్యూటిఫుల్గాను పెద్దది కొనుక్కునే అవకాశం వస్తుంది. ఎందుకంటే గురు సంచారము మీకు ద్వితీయార్థంలో దశమంలో ఉన్నప్పుడు ఆయన దృష్టి ధనస్థానం మీద అట్లానే చతుర్థం మీద కూడా ఉంటుంది కాబట్టి మీకు ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం. అలానే పెద్దవాళ్ళ నుంచి ఏదైనా ప్రాపర్టీస్ రావాలన్నా, మీకు జాయింట్ ఫ్యామిలీస్లో ప్రాపర్టీస్ రావాలన్నా వీటన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది. సో ఏదైనా ప్రాపర్టీస్ రిలేటెడ్, అందుకే రియల్ ఎస్టేట్ కూడా బాగుంటుందని చెప్పేది. రియల్ ఎస్టేట్ ఫీల్డ్స్ ఇల్లు కొనుక్కోవడానికి మామూలు సామాన్యులందరికీ ఇల్లు కొనుక్కునే అవకాశము, నూతన గృహప్రవేశాలకు అనుకూలంగా ఉంటుంది. అలానే మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్నా, విదేశీ విద్యకి కానీ ఉద్యోగానికి కానీ దేనికైనా సరే ఈ టైం అనేది చాలా అనుకూలంగా ఉందనే చెప్పచ్చు. సో మేజర్గా మీనరాశి వాళ్ళు కొంత కేర్ఫుల్గా ఉండాల్సింది వాళ్ళు తీసుకునే నిర్ణయాల విషయంలో. అది కూడా ప్రథమార్థం నవంబర్ వరకు మీరు కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే శని దశమంలో ఉన్నప్పుడు ఆయన దృష్టి వ్యయస్థానం మీద కూడా ఉంటుంది. సో తప్పు నిర్ణయాలు తీసుకోవడానికి, నష్టపోవడానికి అవకాశం, కేతు ఇచ్చే కన్ఫ్యూజన్. సో వీటన్నిటి నుంచి మీరు బయటికి రావాలి అనుకుంటే మటుకు తప్పకుండా శివారాధన, శివాభిషేకం ఇవి మీకు మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. థ్యాంక్ యూ.